అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. మల్లంపేట చెరువులో ఆక్రమణలు, కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నాయి. మల్లంపేట చెరువు కూడా ఆక్రమణలకు గురైందని చెప్తూ ఉన్నారు. అందుకే మల్లంపేట చెరువులో ఎక్కడెక్కడ ఆక్రమణలు ఉన్నాయో వాటిని మార్కింగ్ చేసి కూల్చివేస్తున్నారు. మల్లంపేటలోని లక్ష్మీ నివాస కన్స్ట్రక్షన్స్ పేరుతో విల్లాలు వెలిశాయి. ఆ విల్లాల్లో కొన్ని విల్లాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయని గుర్తించారు. ఎఫ్టీఎల్ పరిధిలో 3 విల్లాలు ఉన్నాయి, బఫర్ జోన్లో 5 విల్లాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ విల్లాలను కూల్చివేస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొత్తం 8 విల్లాలను అధికారులు కూల్చివేస్తున్నారు. 3 కోట్ల నుంచి 4 కోట్ల రూపాయలు ఒక్కో విల్లా ఖరీదు ఉంటుందని చెప్తున్నారు. మొత్తం 32 కోట్ల రూపాయల విలువైన విల్లాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. లక్ష్మీ విలాస్పై మొదటి నుంచి వివాదం ఉంది. అందుకే సగం నిర్మాణంలో ఉన్న ఆ విల్లాలను కూల్చివేస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మొత్తం 8 విల్లాలను కూల్చివేస్తున్నారు. ఈ విల్లాల కూల్చివేతకు సంబంధించి బిల్డింగ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. జరిగిందనేది అవగాహన మాకైతే రావట్లేదు సార్. ఇవాళ వచ్చి మాకైతే కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. ఇది బఫర్లో 8 ఉన్నాయని కొంతమంది, FTL లో కొన్ని ఉన్నాయని కొంతమంది, ఒక్క అధికారి కూడా మాకైతే చెప్పలేదండి. మేము ఇక్కడ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామండి. మోర్ దాన్ 3 years ఇన్ఫాక్ట్ 3 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాం. ఆ కాంపౌండ్ వాల్ కట్టి కూడా దాదాపు 3 ఏళ్ళు దాటిపోయింది. మేము కొనక ముందు నుంచి ఆ కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి. ఆ కాంపౌండ్ వాల్స్ ఉన్నప్పుడు FTL ఎక్కడి వరకు ఉందో, బఫర్ ఎక్కడి వరకు ఉందో తెలియదు. మా యొక్క సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది ఈ రోడ్లలో విల్లాలు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొనుక్కున్నారు అని అంటే వాళ్ళకి తెలియక కొనుక్కున్నారు తప్ప ఇది క్లియర్ గా బఫర్ ఇది ఎలా ఉంటుందని అంటే ఎవరు కొనుక్కోరు. ఒక బోర్డు లేదు, ఈ చెరువు ఇక్కడ వరకు ఉందని కానీ, ఈ బఫర్ ఇక్కడ వరకు ఉంటుంది అనేది కానీ ఒక బోర్డు ఉంటే ఎవరు అది కొనుక్కునే అవకాశం లేదు. ఈ ప్రక్రియ వల్ల సామాన్య ప్రజానికం అయితే నష్టపోతున్నారండి. క్లియర్ గా ఇప్పటికైనా మాకు వచ్చి ఇది అని మాకు క్లారిటీ ఇచ్చేస్తే దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో దానికి మేము ప్రిపేర్ అవుతామండి. ఇప్పటి వరకు అయితే మాకు ఎటువంటి సమాచారం లేదండి. కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదండి. మాది యాక్చువల్ గా రోడ్ నెంబర్ 2 లో ఉంటుందండి. ఇంకా చెప్పాలంటే రోడ్ నెంబర్ 1 లో కూడా గవర్నమెంట్ ల్యాండ్ అని కూల్చేశారు. దానికి HMDA పర్మిషన్స్ ఉన్నాయి. HMDA పర్మిషన్స్ ఉన్నాయని చాలా మంది ప్రజానీకం దాంట్లో కొనుక్కున్నారు. ఇది కలిపి మిక్స్ చేసి ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కూల్చేస్తారు, ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి పర్మిషన్ ఇస్తారు. ఎటువంటి క్లారిటీ అయితే లేదండి. ఈ సంస్థల మధ్య, ఈ అధికారుల మధ్య. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. కోట్ల రూపాయల ఖరీదైన విల్లాలను నేలమట్టం చేస్తున్నారు. ఇవి FTL పరిధిలో బఫర్ జోన్లో ఉన్నాయని, కానీ మేము కొనే నాటికి FTL ఏదో తెలియదు, బఫర్ జోన్ ఏదో తెలియదు. అప్పుడు ముందే కాంపౌండ్ వాల్ ఉంది, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మా వాదన వినకుండా వన్ సైడ్గా కూల్చివేస్తున్నారు అని వాటి యజమానులు చెప్తూ ఉన్నారు. కానీ బఫర్ జోన్లోనూ ఫుల్ ట్యాంక్ లెవెల్లోనూ ఉన్న కట్టడాలకు నోటీసులు ఇవ్వకుండా కూల్చే అధికారం మాకుంది అని హైడ్రా అధికారులు చెప్తున్నారు. అందులో భాగంగానే ఖరీదైన విల్లాలను కూడా నేలమట్టం చేస్తున్నారు. లక్ష్మీ విలాస్లో, మల్లంపేటలో ఉన్న లక్ష్మీ విలాస్ కన్స్ట్రక్షన్స్లో విల్లాలు కూల్చివేస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఏంటి లక్ష్మీ విలాస్లో పరిస్థితి? రోహిత్, ఉదయం నుంచే తెల్లవారుజాము నుంచే హైడ్రా ఈ చెరువుల ఆక్రమణల విషయంలో, FTL బఫర్ జోన్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాల విషయంలో దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకుంటే దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కాత్వా చెరువు సంబంధించినటువంటి FTL బఫర్ జోన్లో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి అక్రమ విల్లాలు, అక్రమంగా నిర్మించినటువంటి విల్లాలను అధికారులు పూర్తిగా నేలమట్టం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. స్థానిక మున్సిపల్ రెవెన్యూ అధికారులతో కలిసి భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టి వాటిని పూర్తిగా నేలమట్టం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఇప్పటికే కోట్లాది రూపాయల విల్లాలను నేలమట్టం చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి హైడ్రా కమిషనర్ AV రంగనాథ్ ఇప్పటికే దీన్ని పరిశీలించారు, పర్యవేక్షించారు. దీనిపైన క్షేత్రస్థాయి నివేదిక స్థానిక ఇరిగేషన్ అధికారుల ద్వారా తీసుకున్నారు. ఇక్కడికి సంబంధించినటువంటి 8 విల్లాలను ఇప్పటికే FTLలోనే చెరువుకు సంబంధించినటువంటి ఈ కత్వా చెరువుకు సంబంధించినటువంటి FTL పరిధిలోనే ఈ 8 విల్లాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే హైడ్రా అధికారులు ఈ కోట్లాది రూపాయలైనటువంటి విల్లాలు అక్రమంగా నిర్మాణాలు జరిగాయంటూ తేల్చారు. ఈ నేపథ్యంలోనే హైడ్రా అధికారులు భారీ క్రేన్ల సహాయంతో
సాయంతో జేసీబీల సాయంతో ఈ విల్లాలను నేలమట్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ మరో అంశం, ఈ 8 విల్లాలు పూర్తిగా ఎఫ్టీఎల్లో ఉంటే మరికొన్ని 12 విల్లాలు కూడా బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయని చెప్పి ఇప్పటికీ రెవెన్యూ అధికారులు ఇక్కడ స్థాపించినటువంటి మున్సిపల్ అధికారులు గుర్తించారు. ఈ 8 విల్లాల కూల్చివేతతో పాటుగా మరికొన్నిటువంటి ఈ బఫర్ జోన్లో ఉన్నటువంటి 12 విల్లాలకు రెడ్ మార్క్ వేశారు, వాళ్ళని వికెట్ కూడా చేపిస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు, ఈ కూల్చివేతల పర్వం ఒకవైపు కొనసాగుతున్నప్పటికీ మరోవైపుగా ఈ 12 విల్లాలను దాని పక్కనే ఉన్నటువంటి ఈ కత్వా చెరువుకు సంబంధించి మల్లంపేట కత్వా చెరువుకు సంబంధించినటువంటి బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి మరో 12 విల్లాలను ఇప్పటికీ అధికారులు గుర్తించారు. మనం చూడవచ్చు అక్కడ విజువల్స్లో రెడ్ మార్క్ వేశారు. ఈ విల్లాలు ఇక్కడ కనిపిస్తున్నటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి కొత్తగా పూర్తయినటువంటి ఈ విల్లాలు త్వరలో వాళ్ళు గృహప్రవేశం కూడా చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికారులు ముందస్తుగానే గుర్తించి వీటిని కూడా బఫర్ జోన్లో ఉన్నాయని చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రెడ్ మార్క్ వేసిన విల్లాలు బఫర్ జోన్లో ఉన్నాయి. ఆ 12 విల్లాలకు ఇప్పటికీ నోటీసులు కూడా జారీ చేస్తున్నామని చెప్పి రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ 8 విల్లాల కూల్చివేత పర్వం ఒకవైపు కొనసాగుతుండగానే మరో 12 విల్లాలకు సంబంధించినటువంటి ఈ అక్రమ నిర్మాణాలుగా బఫర్ జోన్లో ఉన్నట్టు గుర్తించిన అధికారులు వాటిని కూడా తొలగించే ప్రక్రియ చేసే అవకాశం ఉంది. అందులో భాగంగానే వారిని కూడా అక్కడి నుంచి వెకేట్ చేపిస్తున్నారు, అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇంటూ మార్కు వేసినటువంటి ఈ 12 విల్లాలను కూడా నేలమట్టం చేసే యోచనలో అధికారులు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం ఒకసారి పరిశీలించు, ఈ బాచుపల్లికి సంబంధించినటువంటి ఈ దుండిగల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి గతంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ పరిధిలోనే ఇన్ని విల్లాలు ఉన్నా కూడా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే ఇక్కడ అధికారులు కూడా కొంత నిర్లక్ష్యం వహించారు. అక్రమ నిర్మాణాలకు విల్లాలకు అనుమతులు ఇచ్చారంటూ గుర్తించిన హైడ్రా ఇక్కడ సంబంధించినటువంటి బాచుపల్లికి సంబంధించినటువంటి కొంతమంది మున్సిపల్ అధికారులపైన కూడా ఇప్పటికే సైబరాబాద్ కమిషనరేట్లో ఫిర్యాదు చేస్తున్నారు. డైరెక్ట్ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సైబరాబాద్ కమిషనరేట్కు లేఖ రాయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే అక్రమ నిర్మాణాలకు లంచాలకు ఆశపడి ఏ విధంగా ఇచ్చారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ ఇప్పటికే హైడ్రా కమిషనర్ గతంలోనే సైబరాబాద్ కమిషనర్కు లేఖ రాయడం జరిగింది. అందులో భాగంగా వారిపైన కేసులు కూడా నమోదయ్యాయి. మనం ఒకసారి చూసుకోవచ్చు. ఈ బాచుపల్లికి సంబంధించినటువంటి మున్సిపల్ కమిషనర్తో పాటు మరికొంతమంది అధికారులు, ఈ ఎంఆర్ఓతో పాటుగా మరికొంతమంది మున్సిపల్ హెచ్ఎండి అధికారులపైన కూడా కేసులు నమోదయ్యాయి. వాటిపైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు పోలీసులు. దానిపైన దర్యాప్తు జరుగుతుంది. అయితే ఇది ఇప్పుడు మాత్రం ఈ దుండిగల్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఈ విల్లాల తొలగింపు అనేది, ఈ కూల్చివేత అనేది ఘట్టం కొనసాగుతుంది. మరికొన్ని విల్లాలకు కూడా ఈడ నోటీసులు ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది రోహిత్. అయితే మరోసారి హైడ్రా అధికారులు వాటిని కూడా తొలగిస్తారా, వాటిని వెకేట్ చేస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తుంది. వాటిని కూడా తొలగించే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి రోహిత్. మొత్తంగా చూస్తే హైడ్రా దూకుడుగా వెళ్తోంది. ఈ రోజు ఎక్కువ కూల్చివేతలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉన్న వాటికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని తొలి నుంచి చెప్తూనే వెళ్తుంది. కానీ ఈ రోజు ఎక్కువగా స్వరాన్ని పెంచుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ పెరుగుతుంది. మాకు నోటీసులు ఇవ్వలేదు, మేము రోడ్డున పడ్డామని విల్లాలు కొనుక్కున్న వాళ్ళు లేదంటే అక్కడ వాటిపైన ఆధారపడి ఉన్న వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేయబోతున్నారు? అయితే ఇక్కడ మనం ఒక అంశం పరిశీలించు. గతంలో కోర్టుకు వెళ్ళిన సందర్భంలో హైకోర్టు కూడా క్లియర్గా హైడ్రాకు సంకేతాలు ఇచ్చింది. అంటే హైడ్రాకు కొన్ని సూచనలు ఇచ్చింది. జీవో 99 ప్రకారం ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు, మీరు నిబంధనల మేరకు ఎలాంటి చర్యలను తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో మాత్రం నిర్మాణాలు జరిగితే మీరు హైడ్రా నేరుగా నిర్ణయం తీసుకోవచ్చు, కూల్చివేతలు కొనసాగించవచ్చు అని చెప్పి సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ కొన్ని ప్రాంతాలలో మాత్రం స్థానిక మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు కొన్ని చోట్ల నోటీసులు ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటే హైడ్రాకు ఉన్న హక్కుల నేపథ్యంలో, హైడ్రాకు ఉన్న చట్ట నేపథ్యంలో హైడ్రా ఖచ్చితంగా ఈ కూల్చేతల పర్యాయం కొనసాగిస్తుంది. అందులో భాగంగానే అంటే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉంటే మాత్రం హైడ్రాకు సర్వ అధికారాలు ఉన్నాయి. వాటిని పూర్తిగా నేలమట్టం చేసేందుకు హైడ్రాకు సర్వాధికారులు ఉన్న నేపథ్యంలో ఈ కూల్చివేతలు కొనసాగిస్తున్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు రోహిత్. దీంతో పాటుగా ఇక్కడ లక్ష్మీ శ్రీనివాసకు సంబంధించినటువంటి యాజమాన్యం పైన కూడా ఇప్పటికే అధికారులు కేసు నమోదు చేశారు. వారు పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. వీరిపైన
కేసులు నమోదు చేసినా కూడా వారు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అయితే ఇక్కడ బాధితులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయల విలువైనటువంటి మా విల్లాలను పూర్తిగా నేలమట్టం చేస్తారు. మా బతుకు తెరువు మేము జీవితకాలం సంపాదించిన డబ్బుతో ఈ విల్లాలను కొనుగోలు చేస్తాము. ఇప్పుడు మా బతుకులు మా జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ మరో సందర్భంలో మనం మరో విషయం పరిశీలించాల్సిన అవసరం ఉంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే చెప్పారు, దీనికి సంబంధించినటువంటి బిల్డర్ల మీదకుంటే అంటే నిర్మాణ సంస్థలు అక్రమ నిర్మాణాలు చేపట్టి వారికి అమ్మి కోట్లాది రూపాయలు ఆర్జించారు. ఇక్కడ హైడ్రా కూడా త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ఈ బిల్డర్లకు సంబంధించినటువంటి అక్రమంగా నిర్మాణాలు చేసి బాధితులకు అమ్మి సొమ్ము చేసుకొని వారిని మోసం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసి వారిపైన కూడా చర్యలకు సిద్ధమైందని మనం చెప్పుకోవచ్చు. మనం ఒకసారి ముందు పరిశీలిద్దాం. ఇక్కడ విల్లాల ఒక కూల్చివేత పర్వం వైపు కొనసాగుతుంది. మరోవైపు అధికారులు ఈ మరో 12 విల్లాలకు కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం ఒకసారి చూడొచ్చు విజువల్స్లో. అధికారులను అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి సార్, ఇది మున్సిపల్ సార్ ఒక జస్ట్ విషయం ఏంటి సార్, ఇది ఈ మున్సిపాలిటీ పరిధి ఎన్ని విల్లాలను చెప్పాం సార్? సారీ ఎన్ని విల్లాలు అఫీషియల్గా ఎంత డేటా సో ఇది పరిస్థితి మనకు అంటే అధికారులు మాత్రం మేము చెప్పడం లేదు. కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మనం ఒకసారి బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ అధికారులు ఓకే. సో ఈ విధంగా మనం ముందుకెళ్ళి పరిశీలించవచ్చు. కొంతమంది బాధితులు కూడా అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంత అడ్డుకునే పరిస్థితి చేసినప్పటికీ ఇక్కడ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వాళ్ళని ఖాళీ చేపిస్తున్న మిలిటరీ పోలీసు అధికారులతో కలిసి అక్కడ జిహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి వాళ్ళని వెకేట్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక్కడ ఓవైపు కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుండగానే బఫర్ జోన్లో ఉన్నటువంటి మరికొన్ని 12 విల్లాలను గుర్తించిన అధికారులు వాటిని వెకేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది బాధితులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇది పరిస్థితి. ఇక్కడ విల్లాలకు సంబంధించినటువంటి వెకేట్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఆ దృశ్యాలను మనం లైవ్లో చూడొచ్చు. FTL పరిధిలో ఉన్నటువంటి విల్లాల కూల్చివేత ఒకవైపు కొనసాగుతుండగానే మరోవైపు బఫర్ జోన్లో ఉన్నటువంటి విల్లాలను రెవెన్యూ అధికారులు గుర్తించారు. అందులో భాగంగానే వారిని ఇప్పుడే ఉన్న ఫలంగా వారిని ఇంటి నుంచి బయటికి పంపిస్తున్నారు. వాళ్ళ సామాన్తో పాటుగా వాళ్ళు వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకోరైనా బాధితులు ఉంటారమ్మని మాట్లాడిపోయి నువ్వు అడుగు వాళ్ళని. కొంతమంది బాధితులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య జరుగుతుంది. చెప్పండి బ్రదర్. ఏం లేదు. సో బాధితులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు విల్లాల కూల్చివేత, మరోవైపు వెకేట్ చేస్తున్న పరిస్థితి, రెండూ ఒకే వైపు జరుగుతున్నాయి. అధికారులు మనం చూస్తున్నాం, టీవీలను, వాళ్ళకి సంబంధించిన ఫ్రిడ్జ్లను బయటికి తీసుకొస్తున్నారు. స్వయంగా జిహెచ్ఎంసీ సిబ్బంది, డిఆర్ఎఫ్ బృందాలు వారిని వెకేట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్లో ప్రత్యక్షంగా. హైడ్రా చర్యలు మాత్రం తప్పడం లేదు. కూల్చివేతల పర్వం కొనసాగుతూనే ఉంది. అక్రమ విల్లాలు, అక్రమ నిర్మాణాలు ఆక్యుపేషన్ లో ఉన్న వాళ్ళని బయటకు తీసుకొచ్చి సోఫాలు వాళ్ళ వస్తువులన్నీ పెట్టేస్తే ఇప్పుడు వాళ్ళు ఏమైపోతారు ఒక్కసారిగా రోడ్డు మీద పెట్టేస్తే? అంటే వాళ్ళకి వేరే ఇల్లులు ఉన్నాయా, లేకపోతే వాళ్ళు రోడ్డును పడ్డట్టేనా? ఎస్ రైట్, ఖచ్చితంగా వాళ్ళు రోడ్డున పడే పరిస్థితి. అందుకే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. మాకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, నోటీసులు ఇవ్వకుండా మమ్మల్ని ఉన్న పలంగా ఇంటి నుంచి బయటికి ఎండేస్తే మా పరిస్థితి ఏందంటూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కాలనీ అసోసియేషన్కి సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. లేదండి, మేము పొద్దున్న నుంచి చెప్తానే ఉన్నామండి. బఫర్ జోన్లో మార్క్ చేసిన విల్లాస్లోవి ఎందుకు ఖాళీ చేపిస్తున్నారు? బఫర్ జోన్ మార్క్ చేస్తే టైం ఇస్తాము, లేదంటే నోటీస్ ఇస్తామని రంగనాథ్ గారు చెప్పినప్పుడు మీరు ఇప్పటికప్పుడు సామాన్లు చూడండి, మొత్తం పీకి ఎందుకు బయటపడేస్తున్నారు? అది మీరు చూడండి, అక్కడ ఫోకస్ చేయండి. XB బఫర్ అని క్లియర్గా రాశారు. ఒకవేళ FTL అయితే మీరు ఫాలో అయ్యేది అందరికీ ఫాలో అవుతున్నారు. మా మీద ఎందుకు కక్ష కట్టారు?
మేము మా విల్లాలని ఎందుకు టార్గెట్ చేశారు? పాపం ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళాలండి ఉన్నది ఉన్నట్టుగా? వాళ్ళ మనోవేదనకి ఎవరు సమాధానం చెప్తారండి? రంగనాథ్ గారు చెప్పిన మాట ఇక్కడ ఎందుకు అనుసరించట్లేదు అనేది మా క్వశ్చన్ సార్. నోటీసులు ఏమని ఇచ్చారు? మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదండి. మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. 2020లోనే ఎప్పుడో బిల్డర్కి ఇచ్చా నోటీసులు అని చెప్తున్నారు. అప్పుడు వచ్చి ఒక 6 విల్లాలు మార్క్ చేసి వెళ్ళారండి. ఆ 6 విల్లాలు మీరు పొద్దు నుంచి కూల్చుతున్నా మేము ఎటువంటి అభ్యంతరం తెలపలేదు, ఎందుకంటే అది మీరు ముందు చెప్పారు కాబట్టి. ఈ విల్లాస్ అన్నిటికీ ఆ రోజున ఎందుకు మార్కింగ్ చేయలేదు? ఈ విల్లాలు కన్స్ట్రక్షన్ పూర్తయి జనాలు డబ్బులు మొత్తం కట్టి లోపలికి వచ్చిందాక ఎందుకు వెయిట్ చేశారు? వీటి కోసం మీరు అప్పుడే మార్క్ చేసి ఉంటే ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ జరిగేవి కాదు కదా, వీళ్ళు ఎంత బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు కదా. సో దీనికోసం మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? బిల్డర్లకు సంబంధించి కొంచెం రాజకీయ పలుకుబడి ఉందని చెప్తున్నారు, దానిపైన మీరు ఏం చెప్తారు? అది నాకు తెలియదండి, నాకు అసలు అవగాహన లేదండి. బిల్డర్కి రాజకీయ పలుకుబడి ఉందా, రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు ఏది చేపిస్తున్నారు అనేది నాకు అవగాహన లేదు సార్. నాకు తెలియని విషయాలు నేను మాట్లాడలేనండి. మొత్తంగా ఏం చెప్తారు అంటే విల్లాల కూల్చివేత? ఏం లేదండి, విల్లాల కూల్చివేత అంటే ఖచ్చితంగా ప్రభుత్వం మంచి పని చేస్తుంది, చెరువులు ఆక్యుపై చేసినప్పుడు చేస్తున్నారు అని అంటే మేము ఖచ్చితంగా సంతోషించామండి. ఒకవేళ మీరు ఇది మొత్తం తీసేసినా మేము బాధపడే వాళ్ళం కాదు. బఫర్లో ఉన్న విల్లా జోలికి మేము రాము ఇప్పుడు అనేది రంగనాథ్ గారు చెప్పిన తర్వాత మీరు ఇప్పుడు 10 నిమిషాల్లో దీన్ని ఖాళీ చేయించాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఎటువంటి బఫర్ జోన్లో ఎన్ని విల్లాలు ఉన్నాయని చెప్పి మీరు? మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి. పొద్దు నుంచి మేము ఇరిగేషన్ మేడం గారిని వాళ్ళని అడుగుతున్నామండి. మేము చెప్పము, మేము చెప్తే మీరు దాన్ని మిస్యూజ్ చేస్తారని చెప్తున్నారు. మేమేం మిస్యూజ్ చేస్తామో మాకు తెలియదండి. మాకు చెప్పము, మేము మొత్తం మార్క్ చేస్తామంటున్నారు. మార్క్ చేసింది కూడా ఇంటూ మార్క్ పెట్టారు, కానీ మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు. పోనీ దాని కింద ఇదేమిటని కూడా రాయలేదండి. మాకు ఎటువంటి నోటీసులు లేకపోవడం వల్ల మాకు అంతా కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉన్నాం తప్పించి మేము ఏం చేయాలి, ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనేది కూడా తెలియదండి. అన్నిటికీ ఈ కూల్చివేతల సంగతి పక్కన పెడితే సార్, ఇంట్లో నివాసం ఉంటున్న వాళ్ళని బయటికి తీసుకురావడం అనేది అతి దారుణమైన చర్య అండి. అది కూడా ఇంటిమేషన్ లేకుండా సార్ 10 నిమిషాల ముందే ఇంటిమేషన్ ఇచ్చారు. నా రిక్వెస్ట్ ఏంటంటే అదే సార్, మీరు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇన్ని రోజులు ఎందుకు ఖాళీగా ఉన్నారు? బిల్డర్ వెళ్ళిపోయే వరకు ఎందుకు ఖాళీగా ఉన్నారు? వెళ్ళిపోయిన తర్వాత వచ్చి బలవంతంగా ఇంట్లో ఉన్న వాళ్ళని ఎందుకు బయట పంపిస్తున్నారు అనేది మా క్వశ్చన్ సార్. రిక్వెస్ట్లు ఏం లేవు సార్, ఇక్కడ క్వశ్చన్ అండి. మీరు సరైన యాక్షన్ సరైన టైంలో తీసుకొని ఉంటే మాకు ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదండి. విల్లాలు తీసుకునేటప్పుడు చెరువు పక్కనే ఉంది, మీరు గమనించారా అప్పుడు ఏమైనా? ఇది FTL సార్ ఒక్కొక్కరికి ఒక్కొక్క నాలెడ్జ్ ఉంటుందండి. ఇప్పుడు నాకేంటంటే నాకు తెలుసుండి నేను మొదట్లో తీసుకున్నాను, చెరువు దగ్గరలో తీసుకోలేదు. కానీ ఇక్కడ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆల్రెడీ ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ఉంది, రోడ్ వేసి ఉంటుంది. ఇదంతా చూసిన తర్వాత దాని మీద కూడా ఎటువంటి బోర్డు లేకపోతే వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉంటుంది సార్? పోనీ మన ఎడ్యుకేషన్లో ఎక్కడైనా చెరువుకి ఇంత దూరంలో కొనుక్కోండి, ఇంత దూరంలో కొనండి అని పోనీ మన పుస్తకాల్లోనే ఉందండి? లేదు కదా సార్. ఎక్కడ లేనప్పుడు గవర్నమెంట్ వచ్చి ఇలా చెరువు దగ్గర కన్స్ట్రక్షన్ కడుతున్నారు అనేది ముందు కొనుక్కునే వాళ్ళకంటే కూడా గవర్నమెంట్ వాళ్ళకి తెలియాలి సార్. వాళ్ళు వచ్చి ఇది బఫర్ అని ఒక బోర్డు పెడితే ఎవరు కొనుక్కోరు కదండి. ఇప్పుడు కోట్ల రూపాయలను పెట్టి మీరు కొన్నారు విల్లాలు, వాటిని కూల్చేస్తున్నారు. మరోవైపు నిర్మాణ సంస్థ యాజమాన్యాలపైన కూడా కేసులు నమోదు చేశామని చెప్తున్నారు. వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలండి? కేసుల వల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదండి. కేసులు 2020 సంవత్సరం నుంచి కేసు నమోదు చేశామని చెప్తున్నారండి. కేసు నమోదు చేసిన తర్వాత కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ కంటిన్యూ చేసుకోవడం జరిగింది. మాకు సాధారణంగా మేమేమనుకుంటామండి, కన్స్ట్రక్షన్ కంటిన్యూ అవుతుందంటే ఓకే కేసు సాల్వ్ అయిపోయింది, వీళ్ళకి కావాల్సిన ఆర్డర్ వచ్చింది, వీళ్ళు చేసుకుంటున్నారు, ఇష్యూ లేదనే మేము అనుకుంటాం తప్పించి మేము కేసు పెట్టేశామనంటే 2020లో పెట్టిన కేసు ఇప్పటి వరకు దాని మీద మీరు కనీసం 2020 నుంచి ఈ విల్లాలు ఇలాగే ఉన్నాయండి. అప్పుడు మీరు బఫర్ అని ఎందుకు రాయలేదు? మా క్వశ్చన్ అదే సార్. అంటే మొత్తంగా ఫైనల్గా బాధితులకు ఎలాంటి న్యాయం చేయాలని మీరు కోరుతున్నారు? బాధితులకు ఎలాంటి న్యాయం చేయాలంటే మీరు గవర్నమెంట్ ఏమీ చేయలేదనేది మా ఉద్దేశం సార్. ఎలాంటి విషయాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారులు యాక్షన్ ఎందుకు తీసుకోలేదనేది మీరు ఆలోచించండి సార్. కూల్చివేసినప్పుడు ఫస్ట్ చిన్న ప్రజలు, చిన్నవాళ్ళు జీవితాంతం కష్టపడి కొనుక్కున్న డబ్బులతో కొనుక్కున్న ఇల్లు పోతుంటే వాళ్ళ జీవితం పోతుంది. దీనికి పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఎక్కడున్నారు? ఇన్నాళ్ళు చూడాల్సిన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడున్నారు? తర్వాత విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడున్నారు? ఈ చెరువు కాపాడాల్సిన మనుషులు ఎక్కడున్నారు? వీళ్ళందరి మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు సార్? ఫస్ట్ అటు నుంచి రండి సార్. ఫస్ట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని తర్వాత మా దగ్గరికి రండి. 6 అధికారులను సస్పెండ్ చేసామో కేసు పెట్టామో అన్నారు. మాకైతే యాక్షన్ కనపడలేదు సార్ ఇప్పటి వరకు. యాక్షన్ ఫస్ట్ వాళ్ళ మీద తీసుకోండి సార్. వాళ్ళు ఊరుకోబట్టే కదా ఇక్కడ బిల్డింగ్ వచ్చింది. ఇక్కడ SROలో రిజిస్ట్రేషన్ ఎందుకు అయినాయి? ఈ SROలో ఇల్లు రిజిస్ట్రేషన్ ఎలా అయింది సార్? ఇది బఫర్ అయితే FTL అయితే సరే, పొలం రిజిస్ట్రేషన్ అంటే అయిందనుకోవాలి. SROలో ఇల్లు రిజిస్ట్రేషన్ అయినప్పుడు మన అధికార యంత్రాంగం అంతా ఏం చేస్తున్నారు సార్? సో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు, అంటే బాధితులకు కూడా న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్తున్నారు. సో ఎలాంటి న్యాయం చేయాలంటున్నారు? అంటే నష్టపరిహారం ఏమైనా ఇప్పించాలనే ఆలోచన ఏమైనా ఉందా? నష్టపరిహారం ఇప్పిస్తే చాలా సంతోషం సార్. కానీ నష్టపరిహారం కంటే ముందు తీసుకునే చర్యకి కొంచెం ఆలోచించండి. ఇళ్లలో ఉన్న మనుషుల్ని రోడ్డు మీద పడేయడం కంటే ఇవాళ బఫర్లో ఉన్న ఈ ఇంటి వల్ల ఎన్ని చెరువులు కూలిపోతున్నాయి, ఇవాళ బఫర్లో ఉన్న ఈ ఇంటిని కూల్చేయడం వల్ల ఎంతమంది ప్రజలకు లాభం కలుగుతుందనేది చెప్పండి సార్. ఇమ్మీడియట్గా అరగంటలో ఈ ఇల్లు కూల్చేయడం వల్ల ఎంతమందికి లాభం కలుగుతుంది? రండి, మల్లంపేటలో ఉన్న ఇల్లు చూడండి, రోడ్డు మీదకి ఎన్ని ఆక్యుపై చేసి ఉన్నాయో వాటి
మీద మీరు యాక్షన్ తీసుకోండి సార్. ఈ ఇల్లు కూల్చేయడం వల్ల ఎంతమంది ప్రజలు లాభపడుతున్నారో ఒకసారి చూడండి. ఏ చెరువు వస్తుంది సార్ ఇక్కడికి? ఇల్లు కూల్చేస్తే చెరువు ఇక్కడికి వస్తుందా సార్? చూడండి మీరు అక్కడ రింగ్ రోడ్ చూడండి, రింగ్ రోడ్ చెరువులో లేదా అండి? ఆ కింద ఉన్న మహేశ్వరం విలేజ్కి అటు వెళ్ళిపోతుంది నీరు. ఇక్కడికి వచ్చే అవకాశం ఏ రకంగా ఉందని ఇది FTL అవుతుంది. ఈ ఇల్లు కూల్చేస్తే ఒక 100 మందికి లాభం కలుగుతుందని చూపించండి. మేము కూడా స్వచ్ఛందంగా వచ్చి మేము కూడా కూల్చేస్తాం సార్. ఎవరికి ఏం లాభం ఉంది? కేవలం పేపర్ మీద ఒక కాగితం మీద ఒక పెన్ను గీసుకొని వచ్చేసి ఇది కూల్చేస్తున్నామని అంటే ఎంతమందికి లాభం కలుగుతుందో చూడండి సార్. ఆయనే చెప్పారు రంగనాథ్ గారు, మెజారిటీ పీపుల్ బెనిఫిట్ అవ్వాలని చెప్పేసి. మెజారిటీ పీపుల్కి ఏం బెనిఫిట్ అవుతుందో చెప్పండి. ఇప్పుడు ఇల్లు కూల్చేస్తే అందులో ఉన్న మనుషుల్ని వంట సామాన్లు ఆహార పదార్థాలతో సహా బయట పెడుతున్నారు కదా మీరు. డిజాస్టర్ రికవరీ అనేది చాలా ఇంపార్టెంట్, కరెక్టే. దీనివల్ల ఏం డిజాస్టర్ జరుగుతుంది వాళ్ళు చెప్పండి మాకు. బఫర్లో కూల్చమనే మాట ఆయనే చెప్పారు కదా, బఫర్లో ఎందుకు కూల్చుతున్నారు ఇప్పుడు అందులో ఉండేవాళ్ళని? సమాధానాలు కావాలి సార్. నష్టపరిహారాల తర్వాత విషయం సార్. నష్టపరిహారం సంగతి తర్వాత. అందరికీ సమన్యాయం కావాలంటే సమాధానాలు కావాలి సార్. కొన్ని చోట్ల బఫర్లో వదిలేశారు, కొన్ని చోట్ల బఫర్లో అరగంటలో ఎందుకు కూల్చాల్సిన అవసరం వస్తుంది? అదే సార్ మా క్వశ్చన్. అదే బాధితులు ఇప్పుడు మార్నింగ్ 5 వచ్చారండి. వీళ్ళు వచ్చి వితిన్ 10 minutes 12 గంటలకి జస్ట్ ఇంటిమేషన్ ఇస్తున్నారు వెళ్ళిపోవాలి అనేసి. లేకపోతే DRFL వచ్చేసి మొత్తం ఉన్న సామాన్లను తీసుకుని బయట వేస్తున్నారు. అది కరెక్ట్ కాదు కదండి. 5:30 వచ్చినప్పుడు వీళ్ళందరూ మార్కింగ్ వేసి వీళ్ళందరూ వెళ్ళిపోవాలనేసి అట్లీస్ట్ 1 day అన్న నోటీసులు ఇవ్వాలి కదా ఉన్న వాళ్ళకన్నా. ఎవరు లేకపోయిన వాటికైతే ఓకే, మీరు కూల్చేస్తున్నారు, మేము ఎటువంటి అర్థం రాలేదా ఇందాక అని చెప్పినట్టుగానే. ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే అట్లీస్ట్ ఒక 1 day కానీ 1 week కానీ పర్మిషన్ ఇవ్వాలి. రంగంగా అలా చెప్పారు, ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది చేయము, వాళ్ళకి ఆల్రెడీ కొద్ది పీరియడ్ టైం ఇస్తామనేసి. ఇక్కడ ఇవ్వట్లేదు. వస్తున్నారు DRFLని లోపలికి పంపించే సామాన్లను బయట వేస్తున్నారు. అది కరెక్ట్ కాదు కదండి. బిల్డర్ పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు మీరు? డిమాండ్ బిల్డర్ అనే వాళ్ళు ఫస్ట్ మీరు గవర్నమెంట్ క్లారిటీగా ఉంటే ఇది బఫర్ జోను ఇది అనేసి ఎక్కడ బోర్డు పెట్టేస్తే అది నీట్గా ఉంటే అసలు బిల్డర్ కూడా రాదు కదా, అసలు రిజిస్ట్రేషన్ కూడా ఆగిపోతుంది ఆడి వరకు. ఫస్ట్ గవర్నమెంట్ వాళ్ళు ప్రాపర్గా లేరు, వాళ్ళు ప్రాపర్గా ఉంటే ఇష్యూ వచ్చేది కాదు కదండి. అంటే అధికారులు నిర్లక్ష్యం అని చెప్తారా మీరు? అధికారుల నిర్లక్ష్యం నీటి కమస్తాం కదా సార్. మార్నింగ్ వచ్చారు 5 minutes టైం ఇచ్చేసి మొత్తం అంతా కూలపడేస్తున్నారు. లిస్ట్ చెప్తా చూడండి. కోమటికుంట చెరువులో వాసవి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మైసమ్మకుంట మూసాపేటలో వాసవి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అదిత్రి అమీన్పూర్ అరంతిక ఇనార్ ఇవన్నీ ఉన్నాయి ఈ సాకి చెరువు దగ్గర. అదే కాకుండా ఇప్పుడు ఇనార్బిట్ మాల్ FTLలో ఉంది, ఆ కింద ఐలాబ్స్ బిల్డింగ్స్ FTLలో ఉన్నాయి. అదే కాకుండా సెక్రటేరియట్ ఇప్పుడు హుస్సేన్ సాగర్ పక్కన ఉంది, అది కూడా FTLలో ఉంది. దాని పక్కన GHMC ఆఫీస్, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఆఫీస్ కూడా ఎక్కడుంది? FTL బఫర్ జోన్లో ఉంది. వాటన్నిటిని ముందు అక్కడి నుంచి మొదలు పెట్టమనండి. ఒక్కొక్క 40 floors కట్టి పెట్టాడు వాళ్ళకి దుర్గం చెరువు. ఇప్పుడు ఆ బిల్డింగ్లు ఉన్నాయి ఇనార్బిట్ మాల్, డబ్బులు నెల డబ్బులు వెళ్తాయి కాబట్టి వాళ్ళ ఈ కూలగొట్టట్లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి తమ్ముడికి నోటీసులు ఇచ్చినా అని చెప్తున్నారు. నోటీసులు ఇచ్చేసి 20 రోజులు అవుతుంది. మీ మీడియాలోనే వచ్చింది అది కూడా. మరి మాకు ఒక్క నోటీస్ కూడా రాలేదు. ఇప్పుడు ఇమీడియట్గా వచ్చి రెసిడెంట్ ఉన్న వాళ్ళని కూడా బయటికి పంపించి, అది కూడా బఫర్ జోన్లో ఉన్న వాటిని. FTL కూడా కదండి, FTL ఇంతకుముందు 2018 మార్క్ ప్రకారం మాకు 6 విల్లాలు అంటే 6 విల్లాలే మార్క్ చేసి వెళ్ళారు. అవి కూడా బిల్డర్ చూడండి, మేము బిల్డర్తో చెప్పాము అవి కన్స్ట్రక్షన్ చేయొద్దు, ఎవరికి అమ్మద్దని చెప్తే బిల్డర్ కూడా కన్స్ట్రక్షన్ చేయలే, అమ్మ చెప్పాలి. ఇప్పుడు 2021 ప్రకారం మళ్ళీ వాటర్ లెవెల్ పెరిగిందని చెప్పేసి మాది వచ్చేసి కూల్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న 6 విల్లాలు ఇక్కడికి వచ్చినాయి, ఇప్పుడు 34 విల్లాలు వచ్చేసి FTL కింద అని చెప్తున్నారు. అంటే రాను గవర్నమెంట్ చేంజ్ అయిన కొద్ది బఫర్ జోన్ కానీ FTL కానీ చేంజ్ అవుతుందా? ఇది ఓన్లీ మామూలు మనుషులకేనా? ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఆ లిస్టులు మీరు వెరిఫై చేయండి. ఇప్పుడు వాసవి కన్స్ట్రక్షన్స్ ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో అది వచ్చేసి వాళ్ళు చెరువునే మార్కింగ్ చేశారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కొక్కరికి ఆఫీసర్లకి 2 కోట్ల రూపాయలు ముడుపులు కట్టేసి చెరువు మార్కింగే డైవర్ట్ చేసి వాళ్ళు బిల్డింగ్లు కడుతున్నారట. అట్లాంటి వాళ్ళని వదిలేస్తారు తప్ప మా చిన్న విల్లాలు 100 గజాలు 150 గజాలు ఎంతో మా జీవితం మొత్తం పోతుంది మళ్ళీ లోన్లు కట్టడానికి. ఇప్పుడు దాదాపు ఒక్కొక్కరు 80 లక్షల లోన్లు ఉన్నాయి. ఇది దాదాపు 3 crores 4 crores వాల్యూ ఉంది. ఒక్కొక్కటి 6 crores వాల్యూ వర్త్ పెట్టేసి లోపల కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, ఇంటీరియర్స్ చేసుకున్నారు. అప్పటి నుంచి ఒక్క నోటీస్ కూడా ఇవ్వాలి. మీరు నోటీస్ ఇవ్వండి. ఇది ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది 2016లో స్టార్ట్ అయింది ప్రాజెక్టు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అంటే 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల నుంచి ఒక్కళ్ళు వచ్చి నోటీస్ ఇవ్వాలా? వితౌట్ నోటీస్ డెమాలిషన్ చేస్తున్నారు. ఇది ఓన్లీ రాజకీయ నాయకులకు మట్టికి, వాళ్ళ బ్రదర్స్ మట్టికి, ఫామ్ హౌస్లకి నోటీసులు వెళ్ళాలా, వాళ్ళని కూర్చుని పెట్టి రాత్రి మందాగాల, వాళ్ళకి మట్టికి 20 రోజులు 4 రోజులైనా కూడా డెమాలిషన్ ఉండదు. నీకు రేవంత్ రెడ్డి నీకు చెప్తున్నా, నీకు కనుక సత్తా ఉంటే మొగోని అయితే అట్లనే చెప్తున్నా కదా,
పోయి ఆ మొత్తం వాసవి కన్స్ట్రక్షన్ ఏదైతే 39-40 విల్లాలు ఉన్నాయో 40 ఫ్లాట్లు టవర్లు కట్టారో ఇనార్బిట్ మాల్ కట్టారో ఈ గండిపేట చెరువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూలగొట్టు నువ్వు సామాన్యుల మీద పడుతున్నావు. మొన్న అమీన్పూర్లో 1000 ఇండ్లు కూలగొట్టావు నువ్వు 1000 ఇండ్లు కూలగొట్టావు రాత్రి 2ంటికి పవర్ కట్ చేసి. ఎందుకు వీళ్ళ ఓట్లు నీకు అవసరం లేదా? ఓన్లీ బడాబాబుల డబ్బులు కావాలా? ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు మీరు? మీకెవరు ఓటేస్తారో వచ్చే ఎలక్షన్లో చూస్తాం. మేము వచ్చే ఎలక్షన్లో చూపిస్తాం. నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇవ్వలే ఇప్పటివరకు. ఒక్కొక్కరు పీజీలు చేసి కూర్చొని ఉంటున్నారు. ఆ పనులు వదిలేసి ఈ పనులలో పడ్డారు మీరు. ఓకే, ఇది పరిస్థితి. మొత్తంగా బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉన్న పలంగా మమ్మల్ని రోడ్ల మీద వేస్తున్నారు, కానీ బడాబాబులకు రాజకీయ నేతలకు మాత్రం వారి ఫామ్ హౌస్లకు మాత్రం నోటీసులు ఇస్తున్నారు, వాళ్ళకి సమయం ఇస్తున్నారు. మాకు మాత్రం ఎలాంటి సమయం ఇవ్వడం లేదు. మాకు ఉన్న పలంగా మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పి వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్స్లో చూడొకసారి. ఉన్న పలంగా వాళ్ళని డిఆర్ఎఫ్ సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ సిబ్బంది వారి ఇంట్లో ఉన్న సామాన్ను పూర్తిగా బయటకు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హృదయ విదారకం అంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ కుటుంబాన్ని ఉన్న పలంగా 8 సంవత్సరాలుగా బ్యాంకు లోన్లు తీసుకొని మేము రెక్కాడితే డొక్కాడనే పరిస్థితుల్లో నుంచి మేము రూపాయి జమ చేసి మేము ఈ విల్లాను కొన్నాము, ఇండ్లను కొన్నాం. దాదాపు కేవలం 100-150 గజాలలో మా సొంత ఇంటి కలలను మేము నిజం చేసుకుంటే ఇప్పుడు అధికారులు మాత్రం ఉన్న పలంగా వచ్చి మా ఇంట్లో ఉన్న సామాన్ను నిర్దాక్షణంగా మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటి వేస్తున్నారు. మా సొంత ఇల్లు మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, మేము విల్లాలు కొన్నాం కోట్ల రూపాయలు పెట్టి, కానీ ఇంత దారుణంగా మమ్మల్ని పంపించేస్తున్నారని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూడవచ్చు విజువల్లో డిఆర్ఎఫ్ బృందాలే స్వయంగా వాటిని నిర్దాక్షిణంగా బయటికి పంపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ 8 విల్లాలతో పాటు బఫర్ జోన్లో విల్లాలను, ఎఫ్టీఎల్లో ఉన్న ఈ విల్లాలను మాత్రం కూల్చేయండి, కానీ బఫర్ జోన్లో వారికి కొంత సమయం ఇవ్వాలి కదా అంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కుటుంబాలు ఇప్పటికే జీవిస్తున్నారు, అందులో ఉంటున్న వారిని ఉన్న ఫలంగా బయటికి పంపిస్తున్న పరిస్థితికి మనకు కనిపిస్తుంది. ట్యాక్స్ కూడా పే చేస్తున్నారు. మనం చూడవచ్చు ఇక్కడ విజువల్స్లో XB అని పెట్టారు. అంటే XB అంటే బఫర్ జోన్కి సంబంధించినటువంటి విల్లా అని చెప్పి ఇప్పుడే మార్కింగ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అధికారులు మాత్రం నిర్దాక్షిణంగా వ్యవహరిస్తున్నారని చెప్పి వాళ్ళు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రాజకీయ నేతలకు బడా బాబులకు సీఎం సోదరుడికి నోటీసులు ఇచ్చారు, 30 రోజుల సమయం ఇచ్చారు, కానీ సామాన్యులమైన మాపైన ఎందుకు ఈ కక్ష హైడ్రాకు అంటూ వాళ్ళు నిలదీస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అధికారులు మాత్రం ఉన్న పలంగా వారిని వెకేట్ చేస్తూ కూల్చివేతల పర్వం మాత్రం కొనసాగిస్తున్నారు. మొత్తంగా ఇది పరిస్థితి. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కత్వా చెరువు, మల్కంపేట కత్వా చెరువుకు సంబంధించినటువంటి ఈ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి దీని యొక్క కన్స్ట్రక్షన్కి సంబంధించిన విషయంలో కూడా దాదాపు 300లకు పైగా విల్లాలు నిర్మించారు. కేవలం 60 విల్లాలకే 70 విల్లాలకే పర్మిషన్లు అనుమతులు తీసుకొని అక్రమంగా నిర్మాణాలు చేశారంటూ కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. అందులో భాగంగానే అధికారులు కూడా దీన్ని క్షేత్రస్థాయి పరిశీలనలో కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. వారిపైన కూడా నిర్మాణ సంస్థ యజమానులపైన కూడా కేసులు నమోదు చేశారు. అటు అనుమతులు ఇచ్చిన అధికారులపైన కూడా అధికారులు కేసు నమోదు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తంగా వీళ్ళు బాధితులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఏదైనా న్యాయం చేయాలి, నోటీసులు ఇవ్వకుండా నిర్దాక్షిణంగా మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు పంపిస్తే మేము ఎటు వెళ్ళాలి, మా జీవితాలు మా బతుకులు రోడ్డున పడ్డాయంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రోహిత్, ఇది పరిస్థితి దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కత్వా చెరువు ఈ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ వద్ద పరిస్థితి ఈ విధంగా ఉంది. మరికొంతసేపట్లో అధికారులు మరిన్ని విల్లాలను కూడా కూల్చివేత ప్రక్రియ కొనసాగించే అవకాశం మనకు కనిపిస్తుంది. రోహిత్, రైట్ సాగర్ మల్లంపేట చెరువులో ఆక్రమణల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మల్లంపేటలో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ పేరుతో విల్లాలు వెలిసాయి. ఎఫ్టీఆర్ పరిధిలో 3 విల్లాలు ఉన్నాయి, బఫర్ జోన్లో 5 విల్లాలు ఉన్నాయి. బఫర్ జోన్లో ఉన్న విల్లాలను కూడా కూల్చివేస్తున్నారు. అందులో నివాసం ఉంటున్న వాళ్ళని ఇమీడియట్గా ఖాళీ చేయించి వారి సామాన్లన్నీ బయటకు తీసుకొచ్చి వాటిని కూల్చివేస్తున్నారు. ఆ క్షణం నుంచి మేము రోడ్డున పడ్డట్టే అని వాళ్ళు చెప్తున్నారు. కానీ బఫర్ జోన్లో ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న వాటికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, కూల్చివేతలు కొనసాగుతాయి అని అధికారులు చెప్తున్నారు. ప్రజలుగా మీరేమనుకుంటున్నారు ఈ కూల్చివేతల పైన? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.